సో నగరం పెరిగింది, వాహనాలు పెరిగాయి, అన్నీ పెరిగినా రోడ్లు మాత్రం గవే ఉన్నాయి. పార్కింగ్ అనేది ఎక్కడా లేదు. ఇకపోతే పార్కింగ్ లేకుండా ఎత్తైన భవనాలకు, కొత్తగా నిర్మించినటువంటి భవనాలకు, తర్వాత పెట్టే ఆసుపత్రులకు కానీ, ఇన్స్టిట్యూషన్లకు కానీ, డయాగ్నిక్ సెంటర్లకు కానీ అనుమతులు అనేది ఇవ్వకూడదనేది నిబంధనలో అధికారులు పూర్తిగా చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో మాత్రం అవి ఆచరణలో మాత్రం లేవనేది మాత్రం నగ్న సత్యంగా మనం చెప్పుకోవాలి. హలంకొండ నగరంలో అటు బస్టాండ్ కావచ్చు, ఇటు చౌరస్తా కావచ్చు, సో ప్రధాన ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అసలు పార్కింగ్ అనేది లేదు. ఫుట్పాత్లు చూస్తామంటే కనపడాయి. మరి ఇటు 24 గంటలు అక్కడ ట్రాఫిక్ అధికారులు తిరుగుతూనే ఉంటారు. తర్వాత అనుమతుల కోసం వాళ్ళ దగ్గరికి వచ్చిన క్రమంలో మరి జీడబ్ల్యూఎంసీ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారనేది పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు ఒక్కసారి మీరు ఈ యొక్క పరిస్థితిని చూస్తే చాలా బాగుంటుంది. ఫుట్పాత్లు ఏమైనా చూడండి, ఆ ఫుట్పాత్లు మీరు చూస్తున్నటువంటి వీడియోలు చూస్తే ఫుట్పాత్లు కంప్లీట్గా వాళ్ళు బోర్డులు పెట్టుకోవడానికి, వాళ్ళ కార్లు పార్కింగ్ చేసుకోవడానికి తప్ప పాదచారులు నడవడానికి ఏమైనా ఉపయోగపడుతూ ఉన్నాయా? మరి ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? కొత్తగా వచ్చినటువంటి సిపి గారికి మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాము. సో ఈ యొక్క సమస్య ప్రధానంగా నగరానికి మారింది సార్, మీరు వీటిని పట్టించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈ బస్టాండ్ ప్రాంతంలో, ఈ చౌరస్తా ప్రాంతంలో ఎప్పుడూ రద్దీగా ఉండడం వల్ల నడవడం రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలు, తర్వాత 4 వీలర్లు, ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులు ఇవన్నీ పోవడం రావడం వల్ల అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఉంది. తర్వాత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అటు మన పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే సంబంధించిన శాఖ అధికారులు అక్కడ వచ్చి హడావుడి చేస్తున్నాయి తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూడట్లే. ఇక్కడ శాశ్వత పరిష్కారం అంటే మనం బిల్డింగ్లను కూలగొట్టాలి లేదా వేరే చెప్పట్లే. పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ల పైన వాళ్ళు పెట్టినటువంటి బోర్డులను తొలగిస్తే, వాళ్ళు పెట్టినటువంటి వాహనాలను తీసేస్తే, వాళ్ళకు పార్కింగ్ లేకుండా ఆ నిర్మించినటువంటి భవనానికి అనుమతులు వెంటనే రద్దు చేస్తే తప్పక ఈ పరిష్కారం మాత్రం దొరుకుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. లేదంటే మాత్రం ఎప్పుడు ఇలాగనే ఉంటుంది. తర్వాత మీరు చూడండి, అక్కడ బస్టాండ్ దగ్గర హోటళ్ళు, డయాగ్నిక్ సెంటర్ చూడండి, అటు ఆటోలు ఆగి ఉంటాయి, ఇటు సైడు వాహనాలు ఆగి ఉంటాయి, తర్వాత మధ్యలో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి ఉంటాయి. నడిచేవారికి ఇబ్బంది, అన్ని రకాల వారికి ఇబ్బందే. పోలీసులు కేవలం వచ్చినప్పుడు వస్తున్నారు పోతున్నారు తప్ప వాటికి సంబంధించి ఎందుకు చూడట్లేదని మాత్రం ఒక ప్రశ్నగా మిగిలిందని చెప్పుకోవచ్చు. సో సార్, మీరు ఈ యొక్క సమస్యను పట్టించుకొని పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తే బాగుంటుందని అటు పలువురు అయితే కోరుతా ఉన్నారు. వారితో పాటు అందరి టీవీ కూడా మిమ్మల్ని కోరుతూ ఉంది. సో ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా కూడా ఈ సమస్య పరిష్కారం అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఫుట్పాత్లు ఏర్పాటు చేసింది వాళ్ళు బోర్డులు పెట్టుకోవడానికైనా, ఆ ఫుట్పాత్లు ఏర్పాటు చేసింది వాళ్ళు వాళ్ళ వాహనాలు పెట్టుకోవడానికైనా, అసలు ఆ ఆసుపత్రికి కానీ, ఆ డయాగ్నిక్ సెంటర్కి కానీ, ఆ హోటల్కి కానీ ఎలా అనుమతులు ఇచ్చిల్లో అధికారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు ఎలా ఇచ్చిళ్ళు అనుమతులు? ఆ పార్కింగే లేదు, ఆసుపత్రికి ఎలా ఇచ్చిళ్ళు? కింద సెల్లర్ పార్కింగ్ చూపిస్తారు. సెల్లర్లు ఏమైనా చూడండి, ఒకసారి బెడ్లు వేసి ఉంటా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ డయాగ్నిక్ సెంటర్ సంబంధించినటువంటి ఉన్నాయి, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా వస్తు సామాగ్రి మాత్రమే ఉంటుంది తప్ప ఆ ఆసుపత్రికి అసలు పార్కింగ్ ఎక్కడ? ఆ ఆసుపత్రికి పార్కింగ్ ఎక్కడ ఉంది? సో ఇది ఖచ్చితంగా కూడా మీరు పట్టించుకోవాలి. లేని ఎడల మాత్రం ఖచ్చితంగా కూడా సంబంధించిన శాఖ అధికారుల పైన ఫిర్యాదు చేయాల్సి వస్తుంది అని చెప్తూ ఒకసారి ఈ సమస్యను పూర్తి స్థాయిలో కూడా మరి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాము. you.